1 ఇయర్ బ్యాక్ ఒక సండే రోజు నేను ప్రశాంతంగా పడుకుంటుంటే నా ఫోన్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరో ఫ్రెండ్ గ్రూప్స్లో మెసేజ్ కావాలని చెప్పి పెద్ద పట్టించుకోలేదు. కాకపోతే నోటిఫికేషన్ అలా వస్తూనే ఉందన్నమాట. ఏంటా అని చూసేసరికి కోడ్ రెడ్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోని మా కంపెనీ ఒక గ్రూప్ అనమాట. కంపెనీలో ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ లేకపోతే ఇలా సర్వర్స్ డౌన్ ఇలాంటివి ఏ ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నా దాంట్లో పెడతారన్నమాట. దాంట్లో ఏముందంటే సర్వర్స్ డౌనే ఉన్నాయి, అర్జెంటుగా ఏదో చూడండి అని చెప్పాను. నేను లెగసి చూసేసరికి సర్వర్స్ అన్నీ అప్ అయిపోయి బాగానే వర్క్ అవుతున్నాయి. అక్కడ నాకేమన్నారు అంటే, షబ్రీ ఒకసారి సర్వర్స్ ఎందుకు డౌన్ అయ్యాయి, రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒక పెద్ద డాక్యుమెంట్ ప్రిపేర్ చేయని చెప్పి అన్నారన్నమాట. ఓకేలే అని చెప్పి ప్రశాంతంగా నెక్స్ట్ డే రోజు నేను సర్వర్స్ ఓపెన్ చేశాను. సో ఈ వీడియోలో మనం అసలు ఆ సర్వర్స్ ఎలా డౌన్ అయ్యాయి, దానికోసం ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము అనే దాని మీద డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లికేషన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ లాంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే ఒక హోమ్ పేజ్ ఉంటుంది. ఈ హోమ్ పేజ్లోని మేము కస్టమర్స్కి ఒక లిస్ట్ ఆఫ్ మూవీస్ చూపిస్తాం. ఓకే, ప్రతి మూవీ పైన ఒక పర్సనలైజేషన్ యాడ్ చేస్తాం అన్నమాట. పర్సనలైజేషన్ అంటే ఏంటి అంటే అసలు కస్టమర్కి ఈ మూవీ ముందు లైక్ కొట్టడా లేదా, ఈ మూవీ బాగా నచ్చుతుందా లేదా, ఇలా అంటే ఒక చిన్న పర్సనలైజేషన్ అనేది ఆ మూవీస్ మీద యాడ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా హోమ్ పేజ్ అనేది మేము చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మా సర్వర్ ఆర్కిటెక్చర్ ఒకసారి చూపిస్తాను. ఆ సర్వర్ ఆర్కిటెక్చర్ చూపించి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా సర్వర్ అంతా ఆర్కిటెక్చర్ అన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే, మీరు ఇప్పుడు హోమ్ పేజ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు దగ్గరగా ఒక 100 మిల్లీ-సెకండ్స్లోని మీకు రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. అసలు ఈ 100 మిల్లీ-సెకండ్స్లోని ఏమేమి అవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది మీరు అనుకోండి, మీరు హోమ్ పేజ్ని రిక్వెస్ట్ చేశారు. ఇదేంటి, మా అప్లికేషన్ మొత్తంకి మెయిన్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఆ లోడ్ బ్యాలెన్సర్తో ఫస్ట్ మీరు ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేసుకొని మీ రిక్వెస్ట్ని ఒక బైట్స్ ద్వారా లోడ్ బ్యాలెన్సర్ వరకు వస్తుంది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ తర్వాత మా గేట్వే లేయర్ ఉంటుంది అన్నమాట. ఈ గేట్వే లేయరే మా లోపల బ్యాక్ అండ్ సర్వీస్ అన్నిటికీ ఒక ప్రైమరీ లేయర్ అన్నమాట. ఈ గేట్వే లేయర్ డిసైడ్ చేస్తుంది ఏ సర్వీస్ పిలిచి రెస్పాన్స్ ఇవ్వాలా అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గేట్వే లేయర్లోనే ఆ /హోమ్ పేజ్ అనే ఏపీఐ ఎండ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. నేను ఇలాంటివి 3 సర్వర్స్ పెట్టుకున్నా. ఎక్కువ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడం కోసం గేట్వే సర్వీస్నే 3 సర్వర్స్ని హోస్ట్ చేశాను అన్నమాట. ఓకే, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఏదో ఒక సర్వర్తో టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. టీసీపీ కనెక్షన్ ఫామ్ చేసి ఆ రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు గేట్వే లేయర్ దగ్గర రిక్వెస్ట్ ఉంది. గేట్వే లేయర్ ఏం చేస్తుంది, ఓకే యూజర్కి హోమ్ పేజ్ కావాలన్నమాట. హోమ్ పేజ్ కావాలి అంటే ఫస్ట్ నేను మూవీ డిస్కవరీ సర్వీస్లోకి వెళ్ళి మూవీస్ అన్ని తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైము పర్సనలైజేషన్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఆ మూవీస్ తగ్గట్టుగా పర్సనలైజేషన్ తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడ కోడ్ ఉంటుంది. సో ఫస్ట్ అది ఏం చేస్తుందంటే మూవీ డిస్కవరీ సర్వీస్ వైపు వెళ్తుంది అనమాట. మూవీ డిస్కవరీ సర్వీస్ దగ్గర అక్కడ ఏముంటుంది అంటే అక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఎందుకు, ఆ లోడ్ బ్యాలెన్సర్ వెనక మల్టిపుల్ మూవీ డిస్కవరీ సర్వీస్లు ఉంటాయి. ఎక్కువ లోడ్ని హ్యాండిల్ చేయడం కోసం నేను మల్టిపుల్ మూవీ డిస్కవరీ సర్వీస్ని హోస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నా గేట్వే అనేది ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్తో ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. ఆ టీసీపీ కనెక్షన్ అక్కడ అవ్వగానే ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మూవీ డిస్కవరీ సర్వీస్కి ఏదో ఒక సర్వర్కి ఇంకో టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మూవీ డిస్కవరీ సర్వీస్లోని రిక్వెస్ట్ ఉందన్నమాట, ఏంటి, నాకు మూవీస్ కావాలి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మూవీ డిస్కవరీ సర్వీస్ అనే దగ్గర డేటాబేస్ ఉంది, అట్ ద సేమ్ టైము క్యాష్ కూడా ఉందన్నమాట. ఓకే, క్యాష్ అంటే మనందరికీ తెలుసు కదా, డేటాను ఫాస్ట్గా రిట్రీవ్ చేయడం కోసం ఒక థర్డ్ పార్టీ క్యాష్ అనేది అక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మూవీ డిస్కవరీ సర్వీస్ ఏంటంటే ఫస్ట్ క్యాష్లో ట్రై చేస్తుంది. క్యాష్లో మూవీస్ లేకపోతే అప్పుడు డేటాబేస్ దగ్గరికి వెళ్తుంది. సో ఫస్ట్ మూవీ డిస్కవరీ సర్వీస్ అనేది క్యాష్కి ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేసి మూవీస్ తెచ్చుకొని, ఓకే, మళ్ళీ ఇదే టీసీపీ మళ్ళీ ఇప్పుడు క్యాష్ ఏం చేస్తుంది, మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ అంతా మూవీ డిస్కవరీ సర్వీస్లో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ డిస్కవరీ సర్వీస్ అదే రెస్పాన్స్ని లోడ్ బ్యాలెన్సర్కి ఇస్తుంది. సో రెస్పాన్స్ అక్కడ డౌన్లోడ్ అవుతుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏమో అదే రెస్పాన్స్ని గేట్వే సర్వీస్కి ఇస్తుంది. గేట్వే సర్వీస్ దగ్గర ఆ రెస్పాన్స్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు గేట్వే సర్వీస్ ఏం చేస్తుంది, ఓకే ఇప్పుడు నాకు మూవీస్ వచ్చాయి, ఇప్పుడు నాకు ఏం కావాలంటే పర్సనలైజేషన్ కావాలి. సో పర్సనలైజేషన్ కావడం కోసం అది పర్సనలైజేషన్ సర్వీస్ యొక్క లోడ్ బ్యాలెన్సర్ని కాల్ చేస్తాను అన్నమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ వెనక కూడాను నేను మల్టిపుల్ పర్సనలైజేషన్ సర్వర్స్ని రన్ చేస్తున్నాను అనమాట, ఎక్కువ లోడ్ని హ్యాండిల్ చేయడం కోసం. సో ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్తో టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏదో ఒక పర్సనలైజేషన్ సర్వీస్తోని అదొక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు
ఈ పర్సనలైజేషన్ సర్వీస్కి ఒక డేటాబేస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ మూవీస్ తగ్గ పర్సనలైజేషన్ తెచ్చుకోవాలి అంటే అది డేటాబేస్ దగ్గరికి వెళ్ళి డేటాబేస్తో ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేసుకొని డేటాబేస్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు డేటాబేస్ రెస్పాన్స్ ఇస్తుంది. డేటాబేస్ రెస్పాన్స్ ఇవ్వగానే ఆ రెస్పాన్స్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఈ పర్సనలైజేషన్ సర్వీస్లో. మళ్ళీ పర్సనలైజేషన్ సర్వీస్ ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్కి ఆ రెస్పాన్స్ ఇస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, గేట్వేకి ఆ రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా గేట్వే దగ్గర మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ తగ్గట్టు పర్సనలైజేషన్ ఉన్నాయి. ఈ రెండు యూజ్ చేసి అది ఏం చేస్తుంది, ఈ మెయిన్ లోడ్ బ్యాలెన్సర్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఈ మెయిన్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, నీకు ఫైనల్గా ఆ రెస్పాన్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇన్నిక రెస్పాన్స్ డౌన్లోడ్ అయ్యేసరికి నువ్వు ఆ పేజ్ని రెండర్ చేసి నీ ఫ్రంట్ ఎండ్ అనేది చూపిస్తుంది. సో ఈ హోల్ ప్రాసెస్ దీంట్లో మల్టిపుల్ టీసీపీ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక 100 millisecondsలో అయిపోద్ది అనమాట. ఓకే, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకోటి చూస్తున్నారా, దీన్ని రీడ్ రెప్లికా అంటారన్నమాట. రీడ్ రెప్లికా అనేది ఏంటంటే కేవలం మేము అనలిటిక్స్ పీపుల్ కోసం అది పెట్టామన్నమాట. ఎవరైనా బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ ఎవరైనా కొన్ని క్వైరీస్ రన్ చేయాలి అంటే వాళ్ళ క్వైరీస్ మెయిన్ డేటాబేస్లోకి వెళ్లకుండా రీడ్ రెప్లికా అని వేరేది పెట్టామన్నమాట. రీడ్ రెప్లికా జనరల్గా డిఫరెంట్ పర్పస్ కోసం వాడతారు, కానీ ఇక్కడ మేము రీడ్ రెప్లికా అది ఏం వాడుతున్నాం అంటే ఓన్లీ అనలిటిక్స్ పర్పస్ కోసం మాత్రమే వాడుతున్నాం అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు డేటాబేస్లోని నువ్వు ఒక ఇన్సర్ట్ చేసావు అనుకో, ఒక యూజర్ని ఇన్సర్ట్ చేసాం అనుకో, ఆ ఇన్సర్ట్ అనేది రీడ్ రెప్లికా వరకు వెళ్తుంది, రీడ్ రెప్లికాలో స్టోర్ అవుతుంది. అనలిటిక్స్ పీపుల్ క్వైరీస్ అన్ని రీడ్ రెప్లికాకి మాత్రమే వెళ్తాయి అన్నమాట, ప్రైమరీ డేటాబేస్ని టచ్ చేయవు. ఓకే, ఈ విధంగా హోల్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసాం. ఇప్పుడు ఏమైందంటే అనలిటికల్ పీపుల్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల, కొన్ని రాంగ్ క్వైరీస్ వల్ల నాకు హోల్ సిస్టమ్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. ఓకే, అది విన్నాకే మా ఫస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది అన్నమాట. ఎందుకంటే అలా డౌన్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే సిస్టమ్ చాలా వీక్గా డిజైన్ చేసిన అర్థం అనమాట. ఫస్ట్లోకి వద్దాం. ఆ రోజు ఏం జరిగిందంటే అనలిటిక్స్ పీపుల్ అని సరదాగా వాళ్ళు కొన్ని కపుల్ ఆఫ్ హెవీ క్వైరీస్ రన్ చేశారన్నమాట. ఓకే, హెవీ క్వైరీస్ రన్ చేశారన్నమాట. ఈ హెవీ క్వైరీస్ రన్ చేయడం వల్ల ఏమైందంటే రీడ్ రెప్లికా యొక్క రిసోర్సెస్ యూటిలైజేషన్ అనేది అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా కానీ ఏ సర్వర్స్ అయినా డౌన్ అవ్వడానికి మెయిన్గా 3 reasons ఉంటాయి. ఓకే, లెట్స్ సే సిపియు ఒకటి, ర్యామ్ ఒకటి, నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఒకటి. సిపియు ఎప్పుడు అయిపోతుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సిపియు మీద హెవీ లోడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెవీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే ఏదైనా సిపియు ఇంటెన్సివ్ వర్క్ ఏదున్నా కూడాను దానివల్ల సిపియు మీద లోడ్ ఎక్కువ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ర్యామ్ ఎప్పుడు అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్కి నువ్వు ఒక రిక్వెస్ట్ చేసావు. రిక్వెస్ట్ చేయగానే సర్వర్ ఏం చేస్తుంది, నీ కోసం ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, నిన్ను హ్యాండిల్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు ఆ థ్రెడ్స్ అలాగే ఎంతమంది రిక్వెస్ట్ చేస్తే అంతమంది థ్రెడ్స్ అనేవి మనం సర్వర్లో క్రియేట్ చేస్తాం. ప్రతి థ్రెడ్ కొంత స్పేస్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే అలాగే ఎక్కువ రిక్వెస్ట్ వచ్చే కొద్దీ ర్యామ్లో ఎక్కువ థ్రెడ్స్ పెరిగిపోతుంటాయి. సో ర్యామ్లో స్పేస్ సరిపోదు అనమాట. ర్యామ్లో స్పేస్ సరిపోవడం వల్ల ఏమవుతుంది, సిస్టంలో రిసోర్స్ అయిపోతుంది. సో కొత్త రిక్వెస్ట్కి అది హ్యాండిల్ చేయలేదు అనమాట. సో ర్యామ్ వల్ల అది ప్రాబ్లం. నెక్స్ట్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అంటే ఏంటి అంటే ఈ సిస్టము ఇంకో ఎక్స్టర్నల్ సిస్టమ్స్తోని ఎంత వేగంగా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, డేటాని రిసీవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ కూడా వింటుంటాం 100 Mbps/s కానీ లేకపోతే 10 Mbps/s కానీ ఇలాగ చేస్తుంటాం. అంతే ఏంటంటే ఒక సెకండ్కి అంత డేటా ట్రాన్స్ఫర్ చేయగలదు, అప్లోడ్ చేసుకోగలదు. ఓకే, కాకపోతే నువ్వు సెకండ్కి చాలా ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు సెకండ్కి 100 MB/s ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, బట్ నీది 50 MB/s ఉంది. అంటే నువ్వు పంపించాల్సిన డేటా కంటే నీ స్పీడ్ తక్కువ ఉంది. దానివల్ల ఏమవుతుంది, నీ సిస్టంలో ఎక్కువ డేటా ఉండిపోతుంది. మళ్ళీ ఎక్కువ డేటా ఉండిపోతే ఏమవుతుంది, ర్యామ్ ఎక్కువ అయిపోతుంది. ర్యామ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సిస్టమ్ రిసోర్స్ అయిపోతే సిస్టమ్ డౌన్ అయిపోతుంది. ఇలాగా ఈ 3 resources వల్ల మీ సిస్టమ్స్ అనేవి ఇప్పుడైనా డౌన్ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఓన్ దానికి వద్దాం. ఇప్పుడు ఇందాక దాంట్లో ఏమైంది అంటే అనలిటిక్స్ పర్సన్స్ అనేవాళ్ళు హెవీ క్వైరీస్ రన్ చేయడం వల్ల ఫస్ట్ నాకేమైందంటే ఈ రీడ్ రెప్లికా యొక్క సిపియు, ర్యామ్ అవి పెరిగిపోయాయి అన్నమాట. ఓకే, ఎందుకు ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి రీడ్ రెప్లికాలో ఆ థ్రెడ్ ఎక్కువసేపు ఉంది. ఓకే, కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ ఓకే విల్ గో త్రూ దట్ అగైన్.
ఇప్పుడు ఈ రిసోర్స్ పెరిగిపోవడం ఏమిటంటే జనరల్గా రీడ్ రెప్లికా యొక్క రిసోర్స్ పెరిగితే అది నా ప్రైమరీ డేటాబేస్ని ఎఫెక్ట్ చేయకూడదు అనమాట. ప్రైమరీ డేటాబేస్ని ఎఫెక్ట్ చేయకూడదు, కానీ ఇక్కడ ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ సింక్రనస్ రెప్లికేషన్ అనేది వాడుతున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ వర్డ్ గుర్తుంచుకోండి, సింక్రనస్ రెప్లికేషన్. సింక్రనస్ రెప్లికేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు డేటాబేస్లో ఒక ఇన్సర్ట్ జరిగితే, ఒక యూజర్ని ఇన్సర్ట్ చేస్తే డేటాబేస్ ఏం చేస్తుందంటే ఆ యూజర్ని ఇక్కడ స్టోర్ చేసుకుని అట్ ద సేమ్ టైము రెప్లికాలో కూడా స్టోర్ చేసుకున్న తర్వాత నీకు సక్సెస్ రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఒకవేళ రెప్లికాలో స్టోర్ చేసుకోలేకపోయిందనుకో నీకు సక్సెస్ రెస్పాన్స్ ఇవ్వదన్నమాట. సో ఇక్కడ అదే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే రీడ్ రెప్లికాలో CPU పర్సంటేజ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల రీడ్ రెప్లికా అనేది కొత్త రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఒక యూజర్ని సేవ్ చేద్దాం ఈ డేటాబేస్లో అనుకుంటే ఇది ఏం చేస్తుంది, రీడ్ రెప్లికాకి కూడా ఇస్తుంది, బాబు ఈ డేటాను సేవ్ చేసుకో అని చెప్తుంది. కానీ రీడ్ రెప్లికా చాలా స్లోగా వర్క్ అవుతుంది. చాలా స్లోగా వర్క్ అవడం వల్ల ఈ ప్రాసెస్ లేట్ అయిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ లేట్ అయిపోవడం వల్ల ఈ డేటాబేస్లో కూడా ప్రెషర్ పెరిగిపోతుంది అన్నమాట. ఎందుకు, రెప్లికాలో నువ్వు సేవ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ యూజర్ని సేవ్ చేయడం కోసం నువ్వు ఒక థ్రెడ్ క్రియేట్ చేసావు, అలాగే ఇంకొంతమంది యూజర్స్ని క్రియేట్ చేయడం కోసం ఇంకొన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసావు. ఈ థ్రెడ్స్ అన్నీ అలాగే నీ డేటాబేస్లోనే ఉంటున్నాయి. ఎందుకు, రెప్లికా వరకు ఇంకా వెళ్ళట్లేదు. సో రెప్లికా వరకు వెళ్ళట్లేదు కాబట్టి యూజర్కి సక్సెస్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ డేటాబేస్లో మాత్రమే ఉంటున్నాయి అన్నమాట. ఓకే, సో డేటాబేస్లో ఏమవుతుంది, థ్రెడ్స్ ఎక్కువ ఉండిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, డేటాబేస్ యొక్క CPU, RAM అన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో డేటాబేస్ యొక్క CPU, RAM పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, డేటాబేస్ని ఎవరు కాల్ చేస్తున్నారు, డేటాబేస్ని ఈ సర్వర్స్ కాల్ చేస్తున్నారు, ఈ పర్సనలైజేషన్ సర్వర్స్ కాల్ చేస్తున్నారు. వీళ్ళేంటి, డేటాబేస్ని కాల్ చేస్తున్నారు కానీ డేటాబేస్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. డేటాబేస్ ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే రెప్లికేషన్ లేట్ అయిపోతుంది. సో డేటాబేస్ రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఈ పర్సనలైజేషన్ సర్వీస్ కూడా మన లోడ్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ వస్తుంది కదా. ఈ రిక్వెస్ట్ రావడం వల్ల ఇది కూడా ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు పర్సనలైజేషన్ సర్వీస్లో థ్రెడ్స్ అన్నీ అలా స్టక్ అయిపోయి ఉండిపోతున్నాయి అనమాట. ఎందుకు, అవన్నీ డేటాబేస్ మీద లింక్ అయి ఉన్నాయి, డేటాబేస్ ఏమో రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అర్థమవుతుందా. సో ఇక్కడ పర్సనలైజేషన్ సర్వీస్ యొక్క CPU, RAMలు అన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎవరో ఏం చేశారు అంటే, ఓకే వాళ్ళకి ఒక అలర్ట్ వచ్చింది, ఏంటి, పర్సనలైజేషన్ సర్వీస్ అనేది CPU, RAMs పెరిగిపోతున్నాయి అనగానే ఎవరో ఒకరు ఏం చేశారంటే వీటిని రీస్టార్ట్ చేశారన్నమాట. ఓకే, దీన్ని రీస్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. రీస్టార్ట్ చేయడం మొదలుపెడితే యాక్చువల్గా రీస్టార్ట్ అనేది వేరంగా అయితే సమూహం నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందన్నమాట. కానీ రీస్టార్ట్ అనేది చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది అన్నమాట. ఈ సిస్టమ్ యొక్క రీస్టార్ట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇది సెకండ్ ప్రాబ్లం. మనం ఇది ఎందుకు ప్రాబ్లమో చెప్తానా అండి. ఎందుకంటే రీస్టార్ట్ అనేది వేరంగా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను రీస్టార్ట్ చేశాను, ఇది వేరంగా అయిందనుకోండి, ఇది ఫ్రీ అవుతుంది. ఇది ఫ్రీ అయ్యి ఫ్రెష్ రిక్వెస్ట్స్ తీసుకొని ఇది డేటాబేస్కి పిలిచి రిక్వెస్ట్ ప్రాసెస్ చేయగలదు. కాదు ప్రాబ్లం ఏంటంటే ఈ రీస్టార్ట్ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర నుంచి ఇంకా ట్రాఫిక్ ఇవ్వాలి కదా, అంతే కదా. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అనేది ముందు 3 సర్వర్లకు రిక్వెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక సర్వర్ రీస్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, 2 సర్వర్లకు ఆ రిక్వెస్ట్ ఇస్తుంది. సో ఈ 2 సర్వర్ల మీద ఆల్రెడీ ముందు నుంచి లోడ్ ఉంది, డేటాబేస్ స్టక్ అయిపోవడం వల్ల. ఇప్పుడు ఈ కొత్త రిక్వెస్ట్ వల్ల అది ఇంకా లోడ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకే, సో కంప్లీట్గా ఈ పర్సనలైజేషన్ సర్వీస్ అంతాను ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఈ రీస్టార్ట్ లేట్ అవడం వల్ల ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది అనమాట. ఓకే, ఇది అలా ఉంచుదాం. నెక్స్ట్ ఈ లోడ్ బ్యాలెన్స్ దగ్గరికి వద్దాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఈ పర్సనలైజేషన్ సర్వీస్కి రిక్వెస్ట్ ఇస్తుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ అనేవి ప్రాసెస్ అవ్వట్లేదు, ఎందుకు, మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది కాబట్టి. దీనివల్ల ఏంటి, పర్సనలైజేషన్ సర్వీస్ కూడా బ్లాక్ అయిపోయింది అన్నమాట. ఈ బ్లాక్ అయిపోవడం వల్ల దీన్ని ఎవరు పిలుస్తున్నారు, గేట్వే సర్వీస్ పిలుస్తుంది అన్నమాట. ఈ గేట్వే సర్వీస్ అనేది పర్సనలైజేషన్ పిలుస్తుంది, కానీ పర్సనలైజేషన్ సర్వీస్ అనేది ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, గేట్వే సర్వీస్లో కూడా ఎవరో రిక్వెస్ట్ చేస్తే అక్కడ కూడా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి కదా, అక్కడ థ్రెడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే పర్సనలైజేషన్ సర్వీస్ రిక్వెస్ట్ ఇవ్వలేదు, రెస్పాన్స్ ఇవ్వడం వల్ల థ్రెడ్స్ అన్ని వెయిట్ చేస్తాయి అనమాట రెస్పాన్స్ కోసం. ఓకే, దీనివల్ల పర్సనలైజేషన్ సర్వీస్ ఒక CPU ఇవి కూడా పెరుగుతున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే, ఓకే కస్టమర్స్ ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు, హోమ్ పేజ్ లోడ్ అవుతుంది కదా అని చెప్పి, కానీ లోడ్ అవ్వట్లేదు. లోడ్ అవ్వకపోవడం లేట్ అవుతుందంటే వాళ్ళు రీట్రేల్ ఎక్కువ చేస్తున్నారన్నమాట. కస్టమర్స్ అనేవాళ్ళు రీట్రేస్ ఎక్కువ చేస్తున్నమాట. రీట్రేస్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, నా లోడ్ బ్యాలెన్సర్కి ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుంది. ట్రాఫిక్ ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ నా గేట్వే మీద మళ్ళీ ప్రెషర్ పడుతుంది.
అదవుతుంది కదా. నా గేట్వే ఆల్రెడీ ఎక్కువ థ్రెడ్స్ ఉన్నాయి, ఎందుకంటే పర్సనలైజ్ సర్వీస్ రెస్పాండ్ అవ్వట్లేదు, దాని మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రీట్రేస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పడడం వల్లను ఇప్పుడు ఎక్కువ రిక్వెస్ట్ మూవీ డిస్కవరీ సర్వీస్ కూడా వెళ్తుంది, అంతే కదా. ఇప్పుడు ఎక్కువ మంది మళ్ళీ హోమ్ పేజ్ రీట్రై చేస్తుంటే ఎక్కువ రిక్వెస్ట్ అనేవి ఇప్పుడు మూవీ డిస్కవరీ సర్వీస్ కూడా వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మూవీ డిస్కవరీ సర్వీస్ ఎక్కువ రిక్వెస్ట్ వెళ్ళని ప్రాబ్లం లేదు, ఎందుకంటే మూవీ డిస్కవరీ సర్వీస్ అనేది క్యాష్ పెట్టాం, డేటాబేస్ పెట్టాం, అది హ్యాండిల్ చేయగలదు అనుకున్నాం. కాకపోతే ఎక్కువ రిక్వెస్ట్ రావడం వల్ల మూవీ డిస్కవరీ సర్వీస్ ఏమైందంటే క్యాష్ దగ్గర సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అన్నమాట. క్యాష్ కనెక్షన్స్ ఫామ్ చేయట్లేదు. ఓకే, క్యాష్ కనెక్షన్స్ ఫామ్ చేయకపోవడం అది ఏం చేస్తుంది అంటే, ఓకే క్యాష్ అలాగా వర్క్ అవ్వట్లేదు కదా, నేనేం చేస్తాను అంటే డేటాబేస్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పని. క్యాష్ దగ్గర వర్క్ అవ్వట్లేదు, ఎందుకు? క్యాష్లోనే లెట్స్ సే ఒక థ్రెడ్ పూల్ అనే ఒక ప్రాబ్లం ఉందన్నమాట. థ్రెడ్ పూల్ అంటే మనం డిస్కస్ చేద్దాం తర్వాత. థ్రెడ్ పూల్ అనే ప్రాబ్లం ఉంది. ఆ థ్రెడ్ పూల్ ప్రాబ్లం ఉండడం వల్ల క్యాష్ వరకు ఇంకెళ్లకుండా డైరెక్ట్ డేటాబేస్కి వెళ్తుంది. సో ఫైనల్గా ఈ ఎక్కువ వచ్చిన రిక్వెస్ట్ అన్ని డైరెక్ట్ డేటాబేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, డేటాబేస్ మీద ప్రెషర్ పెడుతుంది అన్నమాట. అల్టిమేట్గా ఈ డేటాబేస్ యొక్క CPU ర్యామ్ కూడా పెరగడం మొదలుపెట్టాయి అన్నమాట. దిస్ జస్ట్ స్టార్ట్ అన్నమాట, ఇట్స్ జస్ట్ రిప్లికేటింగ్ అక్రాస్ ద కంప్లీట్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఈ డేటాబేస్కి వేరే వాళ్ళు ఎవరు కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలు పెడతారు అన్నమాట. సో ఈ విధంగా కంపెనీలో సిస్టమ్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి అన్నమాట. ఎవరో ఒక దగ్గర చిన్న మిస్టేక్ చేశారు, కానీ సిస్టమ్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో మీరు సరిగ్గా హ్యాండిల్ చేయడం వల్ల హోల్ సిస్టమే డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఇంట్రెస్టింగ్ కదా. నెక్స్ట్ వీడియోలో అసలు దీనికి ఎలాంటి సొల్యూషన్స్ మనం అప్లై చేయొచ్చు, దీన్ని సాల్వ్ చేయడానికి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం.